చరిత్ర పుటల్లో విక్టోరియా మహారాణి బహుభక్తి కలిగిన తల్లిని నేటికి ఆ తల్లిని గూర్చి చెప్తారు. ఒకరోజు ఆ తల్లిని అడిగారు, అమ్మా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యానికి పిన్న వయసులో మహారాణిగా నువ్వు ఊరేగుతున్నావే, నీ పాలన స్వర్ణ పాలన అంటారు. ఆ రోజుల్లో దావీదు పాలన ఎంత అద్భుతంగా ఉందో ఆ తర్వాత నీ పాలన అంత అద్భుతంగా ఉందంటారు. ఇంత అద్భుతంగా పిన్న వయసులో నువ్వు పరిపాలన చేయటానికి కారణం ఏంటి? నీ విజయ రహస్యం ఏంటో చెప్తావా అని ఆ తల్లిని అడిగితే, అడిగిన వాళ్ళందరినీ రెండయ్యా నేను చూపిస్తా అని తన ప్రార్థన గదిలోకి తీసుకెళ్ళిందట. ఏంటమ్మా లోపలికి తీసుకొచ్చావు? అదే చెప్తానయ్యా అని చెప్పి ఆ గదిని చూపించి, ఇదిగో ఈ గదే నా విజయ రహస్యం అయ్యా. ప్రార్థన ద్వారా సొలొమోనుకి ఏ జ్ఞానం ఇచ్చాడో, ఈ ప్రార్థన ద్వారా దేశాలను ఎలా పరిపాలన చేయాలో ఆ జ్ఞానం దేవుడు నాకు ఇచ్చాడు. ఒకవైపు ప్రార్థన, రెండోది అదిగో పరిశుద్ధ గ్రంథం బైబిల్ అక్కడ ఉంది కదా, ప్రార్థన బైబిల్, ఈ రెండు నా విజయ రహస్యాలు అని చెప్తే నేను విన్నాను. నిజమో కాదో తెలియదు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట నేను విన్నాను. ఆ తల్లి ప్రార్థన చేసుకుని ఆ ప్రార్థనా స్థలం ఎక్కడైతే పదే పదే మోకరిస్తుందో, మోకరించే స్థలంలో 2 గుంటలు పడ్డాయట. గుంటలు. ఈ మోకాళ్ళ ప్రార్థనలో నుండే అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు అని చెప్పి ఎంత భక్తి కలిగిందంటే, ఆ తల్లి తల మీద ఎప్పుడు కిరీటం ఉండాలి, రాత్రి నిద్రపోయేటప్పుడు తప్ప. అది రాజసం. ఎప్పుడు తల మీద కిరీటం ఉండాలి. ఇలాగే ఆదివారపు ఆరాధనకు వచ్చిందట. దైవజనుడు రొట్టె ద్రాక్ష రసం ఇస్తున్నాడట. బల్ల కార్యక్రమం రొట్టె ద్రాక్ష రసం ఇస్తూ ఉంటే ఆ ఆరాధనకు వచ్చిన ఆ తల్లి తన తల మీద ఉన్న కిరీటాన్ని తీసి అలా కింద పెట్టిందట. పక్కెంటోళ్ళు అన్నారట, అమ్మా ఏంటి కిరీటం నువ్వు పక్కన పెట్టావు? నువ్వు మహారాణివి కదా, నీ కిరీటం కింద పెడితే ఎట్లా? ఆ తల్లి అందట, నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? రాజును ఆరాధించడానికి కాదు, రాజుల రాజు, ప్రభువుల ప్రభు, భూపతులందరికీ అధిపతి, నా తల మీద కిరీటం పెట్టిన మహారాజు నేను ఆరాధించడానికి వచ్చాను. ఆయన అధికారం ఎదుట నా అధికారం ఏ పాటిదని ఆ కిరీటం దేవుని పాదాల చెంత పెట్టిందట. యేసయ్యకు మహిమ కలుగును గాక.